హాయ్ హలో ఏంటి ఫస్టే పొడి చూపించేసింది ఏం పొడి అనుకుంటున్నారా? ఏం లేదండి, కరివేపాకు పొడి చేశాను. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది కర్రీస్లో కరివేపాకును తీసి అలా పక్కన పడేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా అయితే పొడి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరు చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు దీన్ని. ఇదైతే మనకి కంటి చూపు కూడా చాలా మంచిది. ఇడ్లీ, దోశ, ఏ టిఫిన్కైనా సరే వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈరోజైతే మనం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సినంత కరివేపాకు తీసుకొని ఒలిచి 2 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి ఎండలో ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదా ఏదైనా కవర్ మీద అయినా సరే వేసి ఎండబెట్టేసుకోవాలి. తడి అయితే ఉండకూడదు. తడి ఉందంటే మనకు నిల్వ ఉండదు, టేస్ట్ కూడా రాదు. కాబట్టి తడి లేకోకుండా అయితే చూసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న కప్పుతో శనగపప్పు వేసి అదే కప్పుతోని ఉద్దిపప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ పొట్టున్న పప్పు వేసుకున్నాను. మీ దగ్గర పొట్టున్న పప్పు ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే గుండ్లు కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసి వేయించుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని మెంతులే వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. ఇదంతా మనకి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోద్ది. తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మరొకసారి అన్నీ బాగా వేయించేసుకోండి. ఒక ప్లేట్లో తీసి వేసేసుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని మరికొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా ఎండలో ఎండబెట్టేసుకున్న కరివేపాకు అంతా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా మనకు వేయిన తర్వాత కొద్దిగా సౌండ్ వస్తుంది. అలా చేత అనగానే మనకి ఇలా స్మాష్ అయిపోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పౌడర్ అయిన తర్వాత దాన్ని కూడా వేయించి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ ఉద్దిపప్పు, శనగపప్పు అంతా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోనే మనం వేయించుకున్న కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టేసుకొని అదే ప్యాన్లోనే మనం కరివేపాకు పొడి, ముందుగా పొడి కొట్టేసుకున్న ఉద్దిపప్పు పొడి అన్నీ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి అయితే నేను పొట్టు తీయలేదు, పొట్టు తీయకుండానే వేశాను. పొట్టుతోనే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ వేసి ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవడమే. రోళ్ళు ఉంటే రోళ్ళు కూడా దంచుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ అయినా కూడా పట్టేసుకోవచ్చు, ఎలా అయినా సరే బాగుంటుంది మనకి. ఇలా కరివేపాకు పొడి అయితే రెడీ. మనకి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని